హాయ్ అందరికీ. ఇప్పుడు మనము మనాలి నుంచి కాక్సార్కి వెళ్తున్నాము. అది కూడా ఆంధ్ర స్కూటీలో వెళ్తున్నాము. చాలా మజా వస్తుంది. ఈ రోడ్ ట్రిప్ అంతా నేను వీడియోలాగా చేశాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇలా రివర్ లాగా వాటర్ చూడండి, ఫ్లో ఎంత బాగుందో కదా. అది మౌంటైన్స్ ఉన్నాయి కదా పైన, మంచు కొండలు. ఆ మంచు కొండలు కరిగి వచ్చిన వాటరు మనము తాగొచ్చు అనమాట. ఫ్రెష్గా టేస్టీగా ఉంటాయి. అందరు ఫిల్ చేసుకుంటూ ఉంటారు, మేము కూడా బాటిల్ ఫిల్ చేసుకున్నాం. నాకైతే డ్రీమ్ అనమాట హిమాలయాస్కి వెళ్ళాలని, అసలు ఆ మంచు కొండల్లో ఆ మంచుతో ఆడుకోవాలని నా డ్రీమ్ అయితే ట్రూ అయింది. అది కూడా మా స్కూటీతో వెళ్ళడము నేను అసలు ఇమాజిన్ కూడా చేయలేదు. బై గాడ్ గ్రేస్ సక్సెస్ అయిపోయింది. రోడ్ ఎంత ఖాళీగా ఉందో చూడండి. మేము అర్లీగా స్టార్ట్ అయ్యాము ఇలా ఉండాలనేసి. మనకు కావాల్సిన సాట ఆగొచ్చు కదండి, ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ మనకు చాలా టైం కూడా ఉంటుంది. త్వరగా రిటర్న్ కావాలి కదా, మనము క్లైమేట్ని నమ్మలేము. ఏమన్నా వర్షం పడినా ఏదన్నా అయినా ప్రాబ్లము స్కూటీకి అయినా కూడా కొంచెం ఎర్లీగా రిటర్న్ అవుతే బెస్ట్ అనేసి. చూడండి రెస్టారెంట్స్, హాయిగా టిఫిన్ తినచ్చు, స్నాక్స్ తినచ్చు. రోడ్ అంతా మౌంటైన్స్, గ్రీనరీగా ఉంటుంది. ఆ చెట్లు అలా చూస్తుంటే అసలు రోడ్డు ట్రిప్పు అమ్మో అయిపోతుందా ఏమి అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా వెళ్ళాలి అనిపిస్తుంది. డ్రైవింగ్ చేసేది నరేంద్ర, నాకేం లేదు. అదో చిన్న టెంట్ చూసారు కదా, ఎల్లో టెంట్స్, అక్కడ మ్యాగీ చేస్తారు, బాయిల్డ్ ఎగ్స్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఇది సోలాన్ వ్యాలీ. ఈ సోలాన్ వ్యాలీలో యాక్స్, హార్స్ రైడింగ్ చేయొచ్చు. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్కి నడుచుకుంటూ వెళ్ళాలంటే కష్టం అవుతుంది, 2 కిలోమీటర్స్. అందుకని ఇక్కడ ఈ యాక్స్, హార్సెస్ ఉంటాయి. సో దాని మీద తీసుకొని వెళ్తారనమాట మనల్ని టెంపుల్కి. అంజనా మహాదేవ్ టెంపుల్, దీన్ని చోటా అమర్నాథ్ అంటారు టెంపుల్. ఆ టెంపుల్ గురించి మీకు ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరే వీడియోలో. మేము ఇంకా వెళ్ళలేదు, నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చంట. 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకుంటూ. నరేంద్ర అలసిపోయినట్టున్నాడు, బ్రేక్ కంపల్సరీ అవసరము. ఈ మంచు కొండలు చూస్తుంటే నరేంద్రకి ఏమో కానీ నాకైతే బ్రేక్ తీసుకొని మంచిగా ఫొటోస్ తీసుకోవాలనిపిస్తుంది. మన ఓన్ వెహికల్లో పోతే ఈ అడ్వాంటేజ్ అనమాట. ఎంత ఎంజాయ్ చేశాను. వావ్, అటల్ టన్నల్ వస్తుందండి. ఈ అటల్ టన్నల్ వచ్చి లాంగెస్ట్ టన్నల్, అంత హైట్ అనమాట. వరల్డ్స్లో హైయెస్ట్ హైట్ కూడా 10,000 ఫీట్ ఉంటుంది. ఎంత బాగుంటుందో, వామ్మో ఎంజాయ్ చేశాను అనమాట. చూడండి ఆ టన్నల్లో 9 కిలోమీటర్స్ అలాగే అసలు ఎంత బాగుంటుందో. వావ్, 9 కిలోమీటర్స్ అట్లే కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిచే లోపలికి అయిపోయింది. ఆ తెరిచే లోపలికి ఇక్కడ చూసినారంటే వామ్మో అసలు ఏమైనా ఉందా, చుట్టూ మంచు కొండలే. అసలు ఈ ఏప్రిల్ ఎండ్లో అసలు మంచు ఉంటుందని అనుకోలేదు. మేము ఎంటర్ అయ్యి అంటే కోక్సార్కి స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు డౌట్ వస్తుందా లేదా మంచు ఉంటుందా లేదా అని. నిజంగా దేవుడా, చాలామంది లేదు మనాలికి ఎందుకు వెళ్తున్నారు, మంచే లేదన్నారు. కానీ మంచు మాత్రం ఉందండి. ఎంజాయ్ చేయాలనుకుంటే కోక్సార్కి వెళ్తే చూడండి డ్రైవింగ్ ఎంత హాయిగా అనిపిస్తుందో. ఈ కార్ కన్నా నాకు 2 వీలర్ చాలా ఇష్టం అండి. అంత మనం నేచర్లోనే ఉన్నట్టు ఉంటుంది కదా, ఆ ఎండకు, గాలికి, ఆ మంచు అంత ఫీలింగ్ అనమాట. మంచిగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఇది చూడండి రోడ్డుకి కింద అంత మంచు అంత గట్టిగా అతుక్కుపోయింది అనమాట. ఎందుకంటే సెట్ అయిపోయింది. అలా వెళ్తూ ఉంటే ఎంత దూరం వెళ్తుంటే అంత దూరము ఇలా మంచు అంతా అతుక్కుపోయింది. అప్పుడు అనిపించింది అనమాట, ఓకే నేను కూడా మంచుకొండ ఎక్కి మంచుతో ఆడుకుంటాను అన్నంత ఫీలింగ్ అనిపించింది. ఇది కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి 2 వీలర్లో వెళ్తే. ఎందుకంటే ఆ మంచుకొండలో నుంచి కరిగిన వాటర్ అంతా రోడ్డు మీదకి పోయిందంటే స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది ప్లేసెస్లో. అంతేకాదు రోడ్డు చాలా చక్కగా ఉందనుకునేరు, మధ్యలో కొంచెము ప్రాబ్లంగా ఉంటుంది, మట్టిగా. కానీ జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ మంచిగా ఎంజాయ్ చేస్తారు 2 వీలర్ అయితే మీరు. వామ్మో ఇంక దగ్గరికి వచ్చేసినట్టుంది. ఇక్కడ యాక్చువల్గా అయితే స్టాప్ చేస్తారనమాట. స్కూటీసు, వెహికల్స్ పోనీయరు, అందరు ఇక్కడే స్టాప్ చేస్తున్నారు. మేమైతే స్కూటీలో వెళ్తున్నాము. ఇక్కడంటే మెయిన్ అక్కడ రాశారు చూడండి, వెహికల్స్ నాట్ అలౌడ్ అని. కానీ అక్కడ ఎవ్వరు లేరండి, పోలీసు వాళ్ళంతా. ఇది సెకండ్ డే అనమాట మేము పోవడము. ఫస్ట్ డే వెళ్ళాము, అప్పుడు ఆపారు. ఇదంతా మేము నడుచుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు పోలీసు వాళ్ళు లేకపోతే స్కూటీ తీసుకొని వెళ్తున్నాము. ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్దాం అనేసి. ఇక్కడే జనాలు స్టాప్ అయ్యేసి కొండ పైకి ఎక్కుతున్నారు.
మేము అట్టే ఇంకా వెళ్దాం అనుకున్నాము. 4, 5 కిలోమీటర్స్ వెళ్తే రోడ్డంతా మంచే అంట. ఫుల్ కవర్ అయిపోయి ఉంటుంది. రోహతాన్‌కి కొంచెం ముందు, రోహతాన్ అయితే ఇప్పుడు ఓపెన్ చేయరండి. మే మధ్యలో ఓపెన్ చేస్తారు. కానీ కొంచెం ముందైతే ఫుల్ స్నో ఉంటుంది రోడ్డంతా. మేమైతే ఇక్కడే స్టాప్ అయిపోదాం అనుకోని ఇక్కడనే ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాము. స్నో ట్రెక్కింగ్ చేస్తానని నా లైఫ్‌లో నేను అనుకోలేదండి. ఇంత తొందరగా నెరవేరుతుంది అనుకోలేదు నా కోరిక. మెల్లిగా వెళ్తున్నాను పైకి. సపోర్ట్ తీసుకున్నాను అతనిది. ఎందుకంటే స్టార్టింగ్ కదండీ కొంచెం భయము. ఇది ఫస్ట్ రోజు కాబట్టి. వావ్! ఆ మంచు తీసి పైకి ఇసిరేసి ఆడుకుంటుంటే ఆ మజానే వేరండి బాబోయ్! ఎంత హాయిగా అనిపిస్తుందో. ఎవరైనా సరే ఈ మంచు కొండ దగ్గరికి వచ్చారంటే చిన్న పిల్లలు అయిపోతారనమాట. నేనైతే ఆ చిన్న పిల్లలు కూడా అంతగా ఎంజాయ్ చేస్తారో లేదో కానీ నేనైతే అంతగా ఎంజాయ్ చేశాను. టైం అనేదే తెలియట్లేదు. ఇంకా నేను ఇండివిజువల్‌గా ఆడుకున్నది అయిపోయింది. ఇంకా నరేంద్ర నిన్న మంచేద్దాం అనుకుంటే నరేంద్ర గమ్ముగుంటాడా నా పైన ఫుల్ ఏస్తున్నాడు. అలా మంచిగా స్పెండ్ చేశాము టైము. అలా గడిచిపోయింది టైము. అన్నిటికన్నా మజా ఎక్కువ వచ్చిందేంటంటే మ్యాగీ. క్యాప్సికము, ఆనియన్స్ వేసుకొని, ఆ చల్లని కొండల దగ్గర కూర్చొని, వంట చేసుకొని, ఆ మ్యాగీ తింటుంటే బాబ్రే! ఇంక చాలురా లైఫ్ అనిపించింది. మంచిగా ఎంజాయ్ చేశాము మ్యాగీ ఆ మంచు కొండల్లో. నీళ్ళు చూడండి ఎలా వస్తున్నాయో మంచుటివి. డ్రైవింగ్ చేసేప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా డ్రైవ్ చేయాలండి. కొంచెం తడిగా ఉంటుంది కదా రోడ్డంతా. మా ఆయన డ్రైవ్ చేస్తారులెండి. కానీ అటల్ టన్నెల్ వచ్చేటప్పుడు నేను తీసుకున్నాను స్కూటీ. ఎందుకంటే అక్కడ టెన్షనే లేదు. ఆ 9 కిలోమీటర్స్ ఎంత హాయిగా అనిపిస్తుందో. వామ్మో! చూడండి 9 కిలోమీటర్స్ అలాగనిపించిందనమాట. టైమే తెలియలేదు. సూపర్ అటల్ టన్నెల్. లాంగెస్ట్, హైయెస్ట్ టాప్‌లో ఉంది ఈ టనెలు. భలే ఎంజాయ్ చేశాననమాట. లైఫ్‌లో మెమరీ అనమాట ఇది నాకి. అది ఆంధ్ర స్కూటీలో. ఓకే. బాయ్ చెప్పేసేస్తున్నాను అటల్ టన్నెల్‌కి. వామ్మో! చూడండి కొండపై నుంచి ఎంత పెద్ద రాయి పడిందో. అది తీస్తున్నారు. దానేటుకు భయపడి వెనకాల కూర్చున్నానండి. హాయిగా మేఘాలలో అనుకుంటా పాట పాడుకుంటా మనం డ్రైవింగ్ ఎందుకు, మన సీటు వెనకలే అనేసేసుకొని మంచిగా పాటలు పాడుకుంటా ఇంటికెళ్ళిపోతున్నాము. బాబోయ్! ఈవినింగ్ అయినట్టుంది. చాలా అంటే చాలా బాగుంది నేచరు. ఆ చెట్లు, ఆ కొండలు, ఆ మంచు కొండలు, ఆ వ్యాలీస్ చూస్తూ ఉంటే అప్పుడే అయిపోయిందా డ్రైవింగు అనిపిస్తది. ఎందుకంటే నేను వెనకాల కూర్చున్నా. ముందర కూర్చుంటే టెన్షన్ లేండి దిగేటప్పుడు బ్రేక్స్ ఏమి అని. హాయిగా ఉంది జర్నీ అయితే. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.